అమ్మ చెప్పండి, ఇప్పుడు మరి 24 అవర్స్ అయిపోయింది, పోలీసులు ఏం పట్టించుకోలేదు. ఎవరినన్నా ఒక్కళ్ళు పట్టుకొని రావాల్సింది, ఎవరినన్నా ఒక్కళ్ళు కూడా పట్టుకు రాలేదు. రోడ్డు ఎక్కినాక బయటకు వచ్చారు. రోడ్డు ఎక్కినాక బయటకు వచ్చారు. అప్పటిదాకా పిల్ల యాక్షన్ తీసుకోలేదు వాళ్ళు. ఓన్లీ కంప్లైంట్ రాసుకొని పోయారు అంతే. మరి ఏమన్నా ఉందా? వాడేమని తీర్పిచ్చిందా? వాడేమని చేపిస్తుందా? ఎందుకు ఇంత? నా బిడ్డ తిరిగి వచ్చిద్దా? నా బిడ్డ నాకు తిరిగి వచ్చిద్దా? 8 సంవత్సరాలు నా బిడ్డ నాకు తిరిగి వచ్చిద్దా? నా బిడ్డ నా బిడ్డ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? 2 సంవత్సరాలు అవుతుంది బట్టి. 2 సంవత్సరాల నుంచి అవుతుంటే కూడా మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండబట్టి? హైదరాబాద్ 20 సంవత్సరాలు అవుతుంది. నేను చిన్న పిల్ల కాడి నుంచి ఏడే ఉన్నా. నా 2 బిడ్డలు కూడా గాంధీలోనే కన్నా. నా బిడ్డలు కూడా గాంధీలకే తీసుకుపోతారు అనుకోలేదు. వెళ్ళిపోతారు అనుకోలేదు. అమ్మా మాకు ఎమ్మెల్యే న్యాయం జరగాల, న్యాయం కావాలి. మొత్తము ఏం చేస్తాం? ఇక్కడ పట్టించుకోకపోతే చిన్న చిన్న పిల్లలకి, నాలాంటి పిల్లలకి ఇంకెంతమందికి అయిద్దామా? నా బిడ్డ లాంటి పిల్లలకి తప్పుండొచ్చు. తప్పుంటే ప్రాణాలు తీస్తారమ్మా. ప్రాణాలు తీయడానికి ఆ కన్నది, ప్రాణాలు వేరేవాడు చంపడానికి ఆ కన్నది తల్లిదండ్రి. ఎవరైనా కన్న కడుపు అని చెప్పిన వాళ్ళ అక్కకి ఫోన్ చేపి అన్నది. నా తమ్ముడు కంట్రోల్ పెట్టుకుంటున్నది. మీతో మేడం కంట్రోల్ పెట్టుకుంటుంది. మరి ఎందుకు వచ్చింది? తెల్లారి వచ్చి నా బిడ్డను చంపేసిండు మేడం. నా బిడ్డను చంపేసి కెమెరా ఉంది మేడం. నా బిడ్డ కోసపడింది. రెక్కలు ఇరిచిండు మేడం. రెక్కలు ఇరిచిందంటే ఇక్కడ గుద్దినట్టు మేడం. ఈ కవిలిపోయి లోపల నా బిడ్డ నాకు ముంగటండి ముంగటండి మాట్లాడదాం. అబ్బాయి కొట్టిండు, చంపేసిండు, వేసిండు, వెళ్ళిపోయిండు. రేపు పొద్దున 10 గంటలకు వచ్చినాం ఇక్కడికి, పోలీస్ స్టేషన్కి వచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేసిందని చెప్పారు. సరే పట్టుకుంటామని చెప్పిండ్రు. 24 అవర్స్గా మా అబ్బాయిని తీసుకొచ్చి జైలు వేస్తా అని చెప్పిండ్రు. ఇంతవరకు జైల్లో వేయలేదు. ఎఫ్ఐఆర్ బుక్ అయినా మాకు ఒక పేపర్కి ఇట్లా ఇవ్వలేదు. మాకు ఎఫ్ఐఆర్ బుక్ అయింది ఇట్లా మాకు తెలియదు. ఖాళీ రాసుకుంటారు. ఎఫ్ఐఆర్ బుక్ అయిందో లేదో తెలియదు సార్ మాకు. పొద్దున నుంచి అంటే మాకు 24 అవర్స్లో మేము పట్టిస్తామన్నారు. వాళ్ళ అక్క, వాళ్ళ అన్న అందరూ ఇక్కడనే ఉంటారు. వాళ్ళందరూ మాట్లాడిండ్రు. పోలీసులతో ఇట్లా మాట్లాడిండ్రు. కానీ మాకు ఇంతవరకు న్యాయం కాలే. 24 అవర్స్ మేము ఇక్కడ అమ్మాయిని తీసుకొచ్చినాం. నిన్న 6 గంటలకు
ఇంటికాడికి తీసుకొచ్చినా ఒక పోలీసులు రాలే మాకు ఒక్కరి గిట్ట మాకు సహకరించండి సార్. మేము కావాల్సి ఇంత చూసినాం, వెయిట్ చేసినాం, పోలీసులు మాకు సహకరిస్తారేమో, మాకు న్యాయం చేస్తారేమో అని మేము సహకరిస్తారు, మాకు న్యాయం చేస్తారు పోలీసులు ఒక దేవుళ్ళు, మాకు సహకరియాలని మేము ఇట్లా కోరుకున్నాము. 24 అవర్స్ అయింది సార్, ఇంతవరకు పట్టుకోలేదు. ఎవరన్నా క్రిమినల్ ఉంటే 24 అవర్స్ కాదు 12 అవర్స్ అయినా పట్టుకునే శక్తి మీ దగ్గర ఉంటుంది. ఇంతవరకు పట్టుకోలేదు. అమ్మాయిని కొట్టి చంపేసిండా, ఇంకేమైనా చేసిండా సార్? జై గోవింద. నేను మీ పసుపులేటి శివప్రసాద్, అనంతరాజ్ ఆశ్రయ 2, తిరుపతి. అందరికల్లా అందమైన సొంతిల్లు. మీ సొంతింటి కలను నెరవేర్చడానికి అనంతరాజ్ ఆశ్రయ వారు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఎదురుగా మల్టీనేషనల్ కంపెనీస్ అయినటువంటి TCL, డిక్సాన్, ఫాక్స్ లింక్స్, వింగ్ టెక్ కంపెనీలకు మధ్యలో వరల్డ్ స్టాండర్డ్స్ స్కూల్స్ అయినటువంటి విజ్ఞతం స్కూల్, గురుకుల్ స్కూల్ మరియు మెడికల్ కాలేజ్కు అతి చేరువలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నాము. మేము కేవలము 20 లక్షలకే అందమైన సొంతిల్లే కాకుండా యాడెడ్ లైఫ్ స్టైల్ను అందిస్తున్నాము. 14,000 SFT కలిగిన ఈ క్లబ్ హౌస్